నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ లలిత్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. సో, గత కొన్ని రోజుల నుంచి మరలా వైసీపీ సోషల్ మీడియా అయితే పుంజుకుంటుంది. అంటే వాళ్ళ నాయకులు గావచ్చు, శ్రేణులు గావచ్చు, ముఖ్యంగా సోషల్ మీడియా అయితే ఒక రేంజ్‌లో వెళ్ళిపోతుంది. రీసెంట్ టైమ్స్‌లో 'లైలా' మూవీ ప్రమోషన్‌లో భాగంగా పృథ్వీ అనుకోకుండా 150 గొర్రెలు, 11 గొర్రెలు అన్నట్టుగా మాట్లాడారు. దాన్ని వైసీపీ వాళ్ళని అన్నట్టుగా వైసీపీ శ్రేణులు భావించి సోషల్ మీడియాలో ఆయన మీద విపరీతమైన ప్రచారం చేశారు. ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయినట్టుగా చేసేసారు. సో, మరలా ఇప్పుడు ఆదిని టార్గెట్ చేస్తున్నట్టుగా ఒక వార్త వస్తుంది. అసలు ఏంటిది? ఏం జరుగుతుంది? అంటే 11 అన్న ప్రతి ఒక్కరిని కూడా అంతం చేసేస్తారా? అంటే ఇక్కడ మీరన్నట్లు సోషల్ మీడియా పుంజుకుంటుంది అనేసన్నారు. అవును. దానికి మనం చెప్పుకుంటే జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియా గత ఎన్నికల్లో టీడీపీ మీడియాను, సోషల్ మీడియాను హ్మ్. వాళ్ళు చేసిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ గాని, వాళ్ళు చేసిన అటాక్ గాని వైసీపీ సోషల్ మీడియా చేయలేకపోయింది. దాంతో ఓటమికి సోషల్ మీడియా గూడా ఒక కారణం అనే భావనలోకి ఆయనకొచ్చిన తర్వాత, ఓటమి తర్వాత సోషల్ మీడియా అవసరం నాకెంతైనా ఉంది. దాని ద్వారా మనం ప్రత్యర్థులను మనం మానసికంగా. ఏదైనా మనము మనం మన గురించి చెప్పుకోవాలనుకున్నా, లేకపోతే ప్రత్యర్థి వాళ్ళ కౌంటర్ ఇవ్వాలనుకున్నా కూడా సోషల్ మీడియా ఇంపార్టెంట్ అని చెప్పేసి సుమారు కొన్ని కోట్ల రూపాయలు సోషల్ మీడియాకు రిలీజ్ చేశారు ఫండ్. హ్మ్. రిలీజ్ చేసి ఒక 50 నుంచి ఒక 100 వరకు యూట్యూబ్ ఛానల్‌లు, ఫేస్‌బుక్ అకౌంట్లు, ట్విట్టర్ అకౌంట్లు ఇట్లా వందల వేల సంఖ్యలో తయారు చేసి రెడీగా పెట్టుకున్నారు. మొత్తం రెడీ అయిపోయినారు రెడీగా సైన్యం. ఉన్నారు. హ్మ్. మొన్న 'లైలా' సినిమాకు కూడా దాని మీద దుష్ప్రచారం చేసింది కూడా ఇదే సోషల్ మీడియా. వాళ్ళోళ్ళే మొత్తం. అంతా ఇదే ట్విట్టరు, ఫేస్‌బుక్ వీళ్ళంతా దుష్ప్రచారం చేశారు. ఆ సినిమా ఆడకుండా చేశారు. పోయింది సినిమా పాపం పోయింది. 30,00,00,000 లాస్. చేశారు. దాంతో మేము ఫస్ట్ టైమ్ విజయం సాధించాము అనే జోష్‌లో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే, సరే ఇక్కడ చేశారు. హ్మ్. అసలు ఈ పద్ధతి అలవాటు చేసిందే వైసీపీ. గత ఎన్నికల్లో గెలిచినప్పుడు వైసీపీ 23 సీట్లొచ్చినప్పుడు 23 ట్రోలింగ్ చేసింది వైసీపీనే, టీడీపీని. అప్పుడు పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయి, ఒక సీటు గెలిచినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఎట్లా వేధించింది అందరూ చూసిందే. తర్వాత కార్పొరేటర్ కూడా గెలవలేనోడు అని చెప్పి ఎన్నెన్నో విమర్శలు చేశారు. 2 చోట్ల ఓడిపోయాడు. నీకు రాజకీయాలు అవసరమని ఎంతో దాడి చేశారు. పావలా కళ్యాణ్ అన్నారు. ఆ! తర్వాత 3 పెళ్ళిళ్ళని డైరెక్ట్‌గా జగనే 3 పెళ్ళిళ్ళనేసి, 4 పెళ్ళిళ్ళనేసి జగనే ఓపెన్ మీటింగ్‌లంటా వచ్చినాడు. అవును. తర్వాత చంద్రబాబు నాయుడు గారి భార్యను అనిపించారు. వాళ్ళ వైసీపీకి సంబంధించిన వ్యక్తుల చేత. తర్వాత లోకేష్‌ని ఎంత వేధించారు, వెంటాడారు అందరికి తెలిసిందే. తర్వాత పవన్ కళ్యాణ్ భార్య పిల్లల్ని ఏ విధంగా చేశారు. కాబట్టి మీరవన్నీ నేర్పించారు కాబట్టి వీళ్ళిప్పుడు ఫాలో అవుతున్నారు అంతే. ఈరోజు ఆ 11 అంకె అంటే 11 అంకె వాళ్ళకేం పేటెంట్ హక్కేం కాదది. అవును. 11 ఎవరు అనకూడదు. రేపు 11 అని చొక్కాలు ప్యాంట్ల మీద యేసుకుంటారు. హ్మ్. ఎంతమందిని చేస్తావు నువ్వు? అందరం నువ్వు చేస్తారు. 'లైలా' సినిమాను టార్గెట్ చేశాము మనము. ఆ సినిమాని నాశనం చేశాము అని విజయ గర్వంతో ఉండొచ్చు. రాబోయే రోజుల్లో ఎంతమందిని చేస్తావు? హ్మ్. ఇదే పనా? రేపు ఇంకొకడు అంటాడు 11 అని. పోనీ ఆదిని ఏం చేస్తారు? ఇప్పుడు ఆది ఉన్నాడు, కిరాకి ఆర్‌పి ఉన్నాడు. వాళ్ళని ఏం చేయాలా? ఈ వాళ్ళని వేధించి ఏం చేస్తారు దాని మీద? అంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ చిక్కుతారా అని. చిక్కేదేముంది? ఆది అనేవాడు పెద్ద స్టార్ ఏం గాదు. హ్మ్. కిరాకి ఆపి ఏమి సూపర్ స్టార్ ఏం గాదు. అవును. అర్థమైందా? మీ టైం వేస్ట్ చేసుకుంటారు వీళ్ళ మీద ఇయన్నీ ప్రయోగించడం వల్ల. హ్మ్. అంతే గదా! అది ఒక మామూలు ఆర్టిస్ట్. ఒక 'జబర్దస్త్‌లో' యాక్ట్ చేస్తాడు. ఏదైనా షోస్ ఉంటే పోతాడు. కిరాకి ఆర్‌పి అంటే గనుక ఇప్పుడు ఆ చేపల పులుసు షాపులు గూడా లేనట్లున్నాయి. ఎత్తేసిట్టున్నారు. ఆ! తీసేసినట్లున్నారు. అతను ఎక్కడో కార్యక్రమాలో ఏదో సోషల్ మీడియాలో వర్క్ చేసుకుంటుంటాడు. వాళ్ళ మీద కాన్సంట్రేట్ చేసి మనకేం మీ టైం వేస్ట్ కదా! అంత నెట్‌వర్క్ చేయాల్సిన అవసరం లేదు కదా! హ్మ్. అతను పెద్ద సూపర్ స్టార్ అయితే 'కిరాక్ ఆర్‌పి'. ఈయన పెద్ద స్టార్ అయితే 'ఆది'.
మీరు వాళ్ళని ఏదైనా చేయడానికైనా మీ సోషల్ మీడియానంతా ప్రయోగించి వాళ్ళని ఏదో డ్యామేజ్ చేసో వాళ్ళని నష్టపరిచో చేస్తే ఏదైనా ఫలితం ఉంటుంది. ఇప్పుడు మామూలు వ్యక్తులు స్టార్ హీరోలేం కాదు వాళ్ళు. అట్లా ఇవి చిన్న చిన్న వాటికంతా టైం వృధా చేసుకొని ట్రోలింగ్ చేస్తారండి. దాన్ని పట్టించుకోకపోతే వదిలేస్తారు. ఒకరోజు చేసుకుంటారు, 2 రోజులు చేసుకుంటారు. దాన్ని పదే 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 పట్టించుకోవడం వల్ల ఈ 11 అంకె ఇంకొకటికి ఆలోచన వస్తుంది. హ్మ్. ఇంకొకటి చేస్తాడు, ఇంకోటి చేస్తాడు. ప్రైవేట్ వ్యక్తులు వీడియోలు పెడతారు 11 మీద మాట్లాడి. ఎంతమందిని చేస్తారు మీరు? అంతమందిని మనం దాడి చేసుకుంటూ పోతుంటామా? కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైసీపీ వ్యూహాత్మకంగా మనము వ్యవస్థలను మన దారికి తెచ్చుకోవాలన్నా, వ్యక్తులను దారిలోకి తెచ్చుకోవాలన్నా, మనకు సోషల్ మీడియా అనేది ఒకటి అస్త్రంగా మనం ఉపయోగించుకోవచ్చు. మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం ఇదే అని ఎప్పుడైతే ఈ 'లైలా' సినిమాతో ఆ సినిమా డ్యామేజ్ చేసిందో కొద్దిగా ఎనర్జీ వచ్చింది. హ్మ్. అంటే మనం దెబ్బ కొట్టాము. అంటే సోషల్ మీడియా ద్వారా కూడా అవతలోడిని మనం చేసేయొచ్చు. చంపేయచ్చు. కత్తులతోనే కాదు, బాంబులతోనే కాదు, మానసికంగా చంపేయొచ్చు. మానసికంగాను, ఆర్థికంగా చంపేయచ్చు అనే కాన్సెప్ట్ వీళ్ళు తెలుసుకున్నారు ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళేం చేస్తారంటే నెక్స్ట్ సినిమా వాళ్ళను మనం ఈ సోషల్ మీడియా మన చేతిలో ఉంది కాబట్టి మనం ఎవరినైనా బెదిరించవచ్చు, ఎవరినైనా డ్యామేజ్ చేయొచ్చు, ఎవరినైనా మనం నాశనం చేయొచ్చు. నాశనం చేయొచ్చు అనే విషయాన్ని కనుక్కున్నారు ఇక్కడ. దీంతో రేపు ఏం చేయబోతారంటే మా మీద జగన్మోహన్ రెడ్డి మీద ఎవరు మాట్లాడినా, సపోజ్ ఒక సినిమా యాక్టర్ మాట్లాడాడు అనుకో, లేదా విమర్శించాడు అనుకో, అతని వచ్చే సినిమాలను నాశనం చేయాలి, లేదా వాళ్ళ కుటుంబంలో వచ్చే సినిమాలను నాశనం చేసే విధంగా మనం ప్రచారం చేయాలి, లేదా వాళ్ళ బంధువులు ఓడన్న సినిమా హ్మ్. వస్తుంటే దాన్ని నాశనం చేయాలి. ఇట్లా మైండ్ సెట్ ఇదే. లేదా నెక్స్ట్ ఏదైనా అధికారి ఉన్నాడు, అధికారి ఏదైనా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాడు అనుకోండి, గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్ అనుకుందాం, ఆ అధికారిని టార్గెట్ చేసి సోషల్ మీడియా ద్వారా బదనాం చేయాలి. ఆ అధికారిని డిఫెన్స్లో పడేయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులను లాగాలి, వాళ్ళ కూతురు ఎక్కడ చదువుతుంది, వాళ్ళ పిల్లోడు ఎక్కడ చదువుతున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయాలి. అంటే అతన్ని కంట్రోల్ తెచ్చుకోవాలంటే ఇవన్నీ మార్గాలు ఉంటాయి సోషల్ మీడియా ద్వారా. ఆ విధంగా ఇది ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందేమో అనిపిస్తుంది వైసీపీకి సంబంధించి. అంటే అంటే గతంలో ఎలా చేశారంటే, హ్మ్. గతంలో ప్రత్యర్థ పార్టీలను వాళ్ళని లేడీస్ను బట్టలు ఇప్పేసి, బట్టలు లేకుండా బికినీలేసి ఏమి తలకాయలు మార్ఫింగ్ చేసి ఇట్లా ప్రచారం చేశారు. ఇప్పుడు మనకు సోషల్ మీడియాను మనం కొంచెం పెద్దగా కొన్ని కోట్ల రూపాయలు దాని మీద ఇన్వెస్ట్ చేసి ఈ వ్యక్తుల మీద టార్గెట్ చేసి వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు, వ్యవస్థలను టార్గెట్ చేసి వాళ్ళని కంట్రోల్లో తెచ్చుకోవచ్చు. ఇప్పుడు సినిమా వాళ్ళంటే రేపు మనకు సినిమా వాళ్ళు మన మన గురించి మాట్లాడకూడదు, చేయకూడదు అని అంటే కనుక మన సోషల్ మీడియా ద్వారా వార్నింగ్ ఇవ్వచ్చు. అవును. అంటే ఒక రకంగా వాళ్ళని భయపెట్టడమే అన్నమాట. అంటే మా గురించి మీరు మాట్లాడకూడదు, మమ్మల్ని ఎవరు విమర్శించకూడదు, మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు అనే స్టేజ్కి వీళ్ళు వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ దీన్ని టీడీపీ సోషల్ మీడియా ఎలా ఢీకొట్టి వైసీపీ సోషల్ మీడియాని ఏ విధంగా డామినేట్ చేసి వైసీపీ టార్గెట్ చేసే వ్యక్తులకు, వ్యవస్థలకు టీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా ఏ విధంగా అండగా ఉంటుంది, వీళ్ళ దాడి నుంచి ప్రొటెక్షన్ ఆ 2 సోషల్ మీడియా సంస్థలు ఎలా ఇస్తాయి అనేది మనం వేచి చూడాలి గోపి. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.